రంగంలోనైనా అపురూప ఘట్టాలు కొన్ని ఉంటాయి. కాలంతో పని లేకుండా అవి స్మృతి పదంలో ఏ క్షణం మెదిలినా తాజాగా అనిపిస్తుంటుంది. అటువంటి అపురూప ఘట్టమే నందమూరి తారక రామారావు నటించిన సర్దార్ పాపారాయుడు సినిమా నేపథ్యం. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 40 ఏళ్ళు దాటుతున్నా ఇప్పటికీ టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ అయితే ఇంటిల్లిపాది టీవీకి అతుక్కుపోవడం ఆ సినిమాకు ఉన్న ప్రత్యేకత. ఎన్టీఆర్ ఇమేజ్ తెలియజేస్తుంది. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ అద్భుతమైన నటన, శ్రీదేవి గ్లామర్, యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్, లవ్, కామెడీ అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. అలాగే దాసరి దర్శకత్వ ప్రతిభ, క్రాంతికుమార్ రాజీ పడన నిర్మాణం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సర్దార్ పాపారాయుడు చిత్రం విడుదలైన తొలి రోజున 5,48,730 రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం 22 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 1981 ఫిబ్రవరి 15 సాయంత్రం మద్రాసులోని మ్యూజిక్ అకాడమీ హాలులో శతదినోత్సవం జరిగింది. ఆనాటి సభకు నిర్మాత డివిఎస్ రాజు అధ్యక్షత వహించారు. హిందీ నటి హేమామాలిని ముఖ్య అతిథిగా విచ్చేశారు. షావుకారు జానకి వ్యాఖ్యానంతో సభా కార్యక్రమం మొదలైంది. మొదట డివిఎస్ రాజు మాట్లాడుతూ, నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడానికి సోదరుడు ఎన్టీఆర్ కారకులు. మహోన్నతమైన పాత్రలు ఎన్నో ధరించి ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకైక సర్దారుగా నిలిచారు. ఈ చిత్రంలోని పాపారాయుడు పాత్రలో ఎన్టీఆర్ ఇమిడిపోయి ఆ పాత్రను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి ఈనాటి విజయోత్సవానికి కారకులయ్యారు అన్నారు. చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన గుమ్మడి మాట్లాడుతూ, ఒక మంచి చిత్రంలో మంచి పాత్ర లభించడం నటీనటుల అదృష్టం. దాదాపు 40 చిత్రాల్లో 400 పాత్రలు సృష్టించిన దర్శకుడు దాసరి నిజంగా కంప్యూటర్. పాత్రల వల్ల నటుడు రాణిస్తాడా లేక నటుడి వల్ల పాత్ర రాణిస్తుందా, అది చిక్కున్న ప్రశ్న. అయితే పాపారాయుడు పాత్ర ఎంత ఉదాత్తమైందో ఆ పాత్ర ధరించిన నటుడు కూడా అంతటి గొప్పవాడే కావడం వల్ల ఆ పాత్రకు రాణింపు వచ్చింది అన్నారు గుమ్మడి. అభిరుచి కలిగిన నిర్మాత, దర్శకుడు, హీరో కలిసి రూపొందించిన ఏ చిత్రమైనా విజయవంతమవుతుంది. అందుకు ఉదాహరణే సర్దార్ పాపారాయుడు చిత్రం. నిజాన్ని నిష్కర్షగా చెప్పాలంటే కేవలం పాపారాయుడు పాత్ర వల్లే ఈ సినిమా సక్సెస్ అయింది. దాసరి ఇలాంటి సజీవ పాత్రలు ఆనాటి నాటకాల నుంచి ఇప్పటి సినిమాల వరకు ఎన్నెన్నో సృష్టించారు అన్నారు కైకాల సత్యనారాయణ. నటరత్న ఎన్టీఆర్ మాట్లాడుతూ, 36 ఏళ్లుగా నటిస్తూ ఇప్పటికీ 280కి పైగా చిత్రాల్లో నటించాను. ప్రతిరోజు షూటింగ్ నుంచి ఇంటికి రాగానే నా గురించి నేను ఆత్మవిమర్శ చేసుకోవడం అలవాటైపోయింది. కేవలం నా ప్రతిభ వల్లే ఈ సినిమా విజయవంతం కాలేదు. అన్నీ సమర్థవంతంగా ఉన్నప్పుడే ఎవరైనా రారాజు అవుతారు. అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషి ఫలితమే ఈ చిత్ర విజయం. దాసరి అంటుంటారు, రామారావు గారు, మనిద్దరం ఒకే వీధిలో ఉంటే దొంగలు రావడానికి అవకాశం లేదని. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 2 గంటలకు ఆయన నిద్రపోతారు. నేను సరిగ్గా అదే సమయానికి నిద్రలేస్తాను. దాసరి ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమకు ఆశాజ్యోతి. కృషి ఉన్న చోటే విజయం ఉంటుంది కనుక విజయం ఆయన వెన్నంటే ఉంటుంది. ఈ చిత్ర కథలో పాత్రల రూపకల్పన, సంభాషణ చాతుర్యంతో చిత్రాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు దాసరి అన్నారు ఎన్టీఆర్. చివరిగా దాసరి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ప్రారంభించే ముందు నాకు నిర్మాత క్రాంతికుమార్కు పెద్ద సమస్య ఏర్పడింది. ఎన్నో మహోన్నత పాత్రలు ఇప్పటికే పోషించిన రామారావు గారిని ఎలా చూపించాలా అని. ఆయనలోని నటనను ఉపయోగించుకునే పాత్ర కోసం తీవ్రంగా ఆలోచించాం. మొత్తానికి కథ తయారైంది. ఆ కథ విని ఇప్పుడున్న ట్రెండ్లో ఎన్టీఆర్ ఓల్డ్ క్యారెక్టర్ పోషించడానికి ఒప్పుకోరు అని వాదించారు. ఆయన పాత్రకు ప్రాధాన్యం ఇస్తారు కానీ గ్లామర్కు కాదు అనే విషయం నాకు తెలుసు.
సరే, ఒకరోజు వెళ్ళి ఆయనకు కథ చెప్పాను. వినగానే ఆయన, ఇందులో ఓల్డ్ క్యారెక్టర్ నేను వేస్తాను, కొడుకు పాత్ర మరో నటుడితో వేయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అన్నారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు గారికి చూపించినప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అన్నారు, ఇందులో రామారావు గారు తప్ప పాపారాయుడు పాత్ర మరే నటుడు పోషించిన సినిమా ఫ్లాప్ అని వివరించారు దాసరి. నాటి హేమామాలినిని జయసుధ పుష్పమాలతో సత్కరించారు. ఎన్టీఆర్, శ్రీదేవి, దాసరి తదితర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హేమామాలిని జ్ఞాపికలు అందజేశారు. ఎన్టీఆర్, దాసరి, క్రాంతికుమార్, శ్రీదేవి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గుమ్మడి వీళ్ళు ఎవరూ మన మధ్య ఇప్పుడు లేరు. కానీ వారందరూ కలిసి తీర్చిదిద్దిన సర్దార్ పాపారాయుడు చిత్రం మాత్రం వారి తీపి గుర్తుగా సజీవంగా నిలిచి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.